నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న హాట్ టాపిక్ అంతా కూడా ప్రశాంత్ కిషోర్ మీదనే ఉంది. ఎందుకంటే రీసెంట్గా కేసీఆర్ను ప్రశాంత్ కిషోర్ కలిశారనేటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. నిజంగా ప్రశాంత్ కిషోర్ కేసీఆర్తో కలవనున్నాడా? కేసీఆర్ ఒక పెద్ద వ్యూహకర్త కదా, మరి ప్రశాంత్ కిషోర్తో పనేంటి కేసీఆర్కి అనేటువంటి చాలా అనుమానాలు కూడా తెలంగాణ సమాజంలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా నివృత్తి చేసేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుప్రీంకోర్టు అడ్వకేట్ బందెల క్రాంతికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ప్రశాంత్ కిషోర్కు కేసీఆర్ మధ్య జరుగుతున్నటువంటి ఈ వ్యూహాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే క్రాంతి గారు. నమస్తే క్రాంతి గారు, ప్రస్తుతం మన ఏదైతే తెలంగాణలో జరుగుతున్నటువంటి ఒక రాజకీయ చర్చ ఏదైతే ఉందో, ప్రశాంత్ కిషోర్ తెలంగాణ రాజకీయాల్లో ఎంటర్ కానున్నాడా, తన వ్యూహాలకు పదును పెట్టనున్నటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. దానిపైన ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్గా, ఒక రాజకీయ నాయకుడిగా మీ అభిప్రాయం ఏంటి అసలు? ఇప్పుడు గత ఎన్నికల్లో కనుక చూస్తే, అంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అసలు ఎక్కడి నుండి మొదలయ్యిండు అన్నది కనుక ట్రెండ్ కనుక మనం చూస్తే కనుక, ఫస్ట్ ఆయన నరేంద్ర మోడీ గురించి వర్క్ చేసిండు. ఆ తర్వాత ఆయన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ గారి గురించి వర్క్ చేసిండు. ఆ తర్వాత ఇక రీసెంట్లీ మొన్న చూస్తే కనుక మన జగన్మోహన్ రెడ్డి గురించి వర్క్ చేసిండు. ముగ్గురు వ్యక్తుల పేర్లే తీసిన, కానీ రాజకీయ పార్టీల పేర్లు తీయలేదు. ప్రశాంత్ కిషోర్ని కొన్ని కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్లో ఆయన అడిగారు అనమాట, మీరు కాంగ్రెస్ కోసం వర్క్ చేసిర్రు, బీజేపీ కోసం వర్క్ చేసిర్రు, లేకపోతే వైఎస్ఆర్సీపీ గురించి వర్క్ చేసిర్రు అంటే ఆయన కరాఖండి ఒకటే ఒక మాట అన్నాడు, నేను వాళ్ళ గురించి వర్క్ చేయలేదు, నేను బీజేపీ గురించి వర్క్ చేయలేదు కానీ మోడీ గురించి వర్క్ చేశాను, అండ్ వైఎస్ఆర్సీపీ గురించి వర్క్ చేయలేను కానీ జగన్మోహన్ రెడ్డి గురించి వర్క్ చేశాను అని ఆయన కరాఖండిగా చెప్పాడు. సో ఆయన వ్యక్తుల గురించి వర్క్ చేసిండు, ఆ వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు గెలిచే విధంగా వర్క్ చేసిండు తప్ప పార్టీలు గెలవాలన్న ఆలోచన ఆయనకు లేదు. సో ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి గురించి కనుక మనం మాట్లాడుకోవాలి అని అంటే, ఆయన కేవలం డబ్బులు తీసుకొని ఎలక్షన్ల ముందు రాజకీయ నాయకులకు పనిచేసి పెట్టేటువంటి ఒక వ్యక్తి అని చెప్పొచ్చు. అయితే అతను విషయం ఏంటంటే, మీరు ఇంతమంది పేర్లు తీశారు కదా, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మోడీ కావచ్చు, లేదంటే వీళ్ళందరి పేర్లు తీసినప్పుడు, వాళ్ళ కోసం పనిచేసినప్పుడు వాళ్ళను సీఎం చేయాలి అంటే ఖచ్చితంగా పార్టీలో ఉన్నటువంటి అందరిని కూడా గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లా గెలిస్తేనే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఆయన కోసం పనిచేసినా పార్టీ కోసం పనిచేయాల్సిందే కదా. ఖచ్చితంగా మీరు అన్న మాట వాస్తవమే, కానీ ప్రశాంత్ కిషోర్ అన్న మాట మాత్రం ఇది. కొన్ని ఇంటర్వ్యూలలో ఆయన అడిగితే, మీరు బీజేపీ గురించి వర్క్ చేశారు కదా అంటే, లేదు నేను మోడీ గురించి వర్క్ చేసిన అన్నాడు. సో కాబట్టి ఆయన అన్నదాని ప్రకారం కనుక తీసుకుంటే మోరార్లెస్ మీరు అన్నది కూడా కరెక్టే. పార్టీ గెలవాలి, ఆయన ప్రధానమంత్రి మోడీ కావాలి అని అంటే అతనికి కిందున్నటువంటి ఎంపీలందరూ గెలవాలి, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఓవరాల్గా ఏంది అంటే, మోడీ వేవ్ అయి ఉండొచ్చు, లేకపోతే రావాలి జగన్ కావాలి జగన్ అది అయి ఉండొచ్చు, లేకపోతే ఇక అదేంది అమరేందర్ సింగ్ గారి గురించి చేసినటువంటి 14 హై పంజాబ్ అని చెప్పేసి మొత్తం ఒక ట్రెండ్ క్రియేట్ చేసి ఉండవచ్చు. వీటి మీద ఆయన ఎక్కువ ఫోకస్ ఉంటుంది, కానీ గ్రాస్ రూట్ లెవెల్లో ఆయన పని చేస్తాడు. కానీ ఆయన ఏంది అంటే తెలివిగా డినై చేస్తాడు. ఇప్పుడు రాజకీయం అనేది పచ్చిగా మాట్లాడుకోవాలంటే, ఈరోజు మన భారతదేశ ప్రజాస్వామ్యంలో ప్రశాంత్ కిషోర్ గారి లాంటి వాళ్ళు చేసేటువంటి పనులు రాజకీయ పార్టీలకు సిగ్గుచేటు. ఈరోజు ఒక మాట మాట్లాడుకుందాం, మాది ఒక యంగ్ పీపుల్స్ పార్టీ, యువజన పార్టీ. ఇప్పుడు రేపు నా దగ్గర కూడా 500-1000 కోట్లు ఉంటే నేను ప్రశాంత్ కిషోర్ దగ్గరకు పోయి నన్ను సీఎంని చేయి పీఎంని చేయి అంటే చేస్తాడు ఆయన. ఆయనకు కావాల్సింది డబ్బులు పెట్టే కెపాసిటీ ఉన్న వాళ్ళు. ఇక వాటి వెనకాల ఆయన ఏం ఫ్యాక్టర్స్ ఆలోచిస్తాడో అన్నది పక్కన పెడితే, నా దగ్గర డబ్బులు లేవు నేను అవ్వలేకపోతున్నాను, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళు అవ్వగలుగుతున్నారు, ఆయన దగ్గర డబ్బులు లేవు ఆయన అవ్వలేకపోతున్నాడు, ఈయన దగ్గర ఉన్నాయి ఈయన అవ్వగలుగుతున్నాడు. ఈ రకమైనటువంటి ధోరణి ఏదైతే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈరోజు ఉందో అది కరెక్ట్ కాదు. అదే ఒకవేళ ఒక ప్రశాంత్ కిషోర్ ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించి ప్రతి ఒక్క స్టేట్లో ఈ రకంగా ఆర్గనైజ్ చేసుకుంటూ వస్తుందంటే ఎవ్రీవన్ వుడ్ హ్యావ్ అడ్మైర్డ్ హిమ్. ఇప్పుడు మీరు అడుగుతున్నట్టు ప్రశాంత్ కిషోర్ గురించి ఇంకొంచెం డీప్గా వెళ్తే,
ఆయన రీసెంట్లీ ఆయన ఇంతకుముందు సిఏజీ అని ఉండే, ఇప్పుడు ఐపాక్ అని ఒకటి క్రియేట్ చేసుకున్నాడు. ఆ ఐపాక్ ద్వారా వైఐపి అని యూత్ ఇంటూ పాలిటిక్స్ అని ఒక ట్రెండ్ ఏదో కొత్తగా సృష్టించిండు. 1,00,000 మంది యువతను రాజకీయాల్లోకి తేవాలి, జేడీయూ అనే పార్టీ తరఫున నెక్స్ట్ ఎలక్షన్స్లలో మ్యాక్సిమం మోర్ దాన్ 50% ఆఫ్ ద పీపుల్ షుడ్ బీ బిలో ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 45 years అని చెప్పేసి ఆయన క్లియర్లీ చెప్పిండు. 45 సంవత్సరాలకి కింద ఉన్న వాళ్ళనే కంటెస్ట్ చేపిస్తే జేడీయూ నుండి అని చెప్పేసి ఆయన రీసెంట్ స్టేట్మెంట్స్లో ఉంది. మరి మేము చెప్పింది ఏంటి, 2018 ఎలక్షన్ల తర్వాత 2019లో 45 సంవత్సరాల కింద ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, యూత్ ఇంటూ పాలిటిక్స్ అని చెప్పేసి యువజన పార్టీని ఎప్పుడో 2019 సంవత్సరంలోనే స్థాపించడం జరిగింది. కాబట్టి ఇక్కడ నేను ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళేం పెద్ద మేధావులు అనుకొని మనం ఒక కన్క్లూజన్కి రావాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే అక్కడ జరుగుతున్న వాస్తవాలను పరిగణలోకి తీసుకొనే ఎవరో ఒక 10 మంది మేధావుల సలహాలు సహకారంతోనే వీళ్ళందరూ స్ట్రాటజీలు ఇవన్నీ డిజైన్ చేస్తారు. ఈరోజు మాట్లాడాలంటే ఇప్పుడు ఈ రాజకీయ పార్టీల దగ్గర వ్యవస్థ లేదు. ఎందుకు లేదు అని అంటే దే డు నాట్ హ్యావ్ ఎనీ ఐడియాలజీ, దే ఆర్ నాట్ కమిటెడ్ టు ఎనీ కాజ్. ఇదొక వ్యాపారం అయిపోయింది. ఇప్పుడు ఈ వ్యాపారంలో ఎలా ఉంటుంది అని అంటే, మీరు సోషల్ మీడియా మీద ఒక 10 మందిని కూర్చుండబెట్టి జై మోడీ అనాలన్నా, జై కేసీఆర్ అనాలన్నా, లేకపోతే జై జగన్ అనాలన్నా ఓ 10 మందిని కూర్చోబెట్టాలి. ఆ 10 మందికి కనీసం ఒక 10 నుండి 15 వేల రూపాయలు జీతం ఇవ్వాలి. వాళ్ళని రకరకాల సోషల్ మీడియా సైట్స్లో ఇది పోస్ట్ చేయి అది పోస్ట్ చేయి అని చేపియాలి. సో ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని హ్యాండిల్ చేయడంలో ప్రశాంత్ కిషోర్కి స్టార్టింగ్లో నరేంద్ర మోడీ ప్రోద్బలంతో ఒక రిసోర్స్ అనేది ఉంది, దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసి క్రియేట్ చేయగలిగిండు, దాన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నాడే తప్ప ఆయన స్ట్రాటజిస్ట్ అని అంటే మనం మాట్లాడుకుంటే కేసీఆర్ కంటే గొప్ప స్ట్రాటజిస్ట్ అయితే కాదని నా అభిప్రాయం. ఎందుకంటే కేసీఆర్ ఏం చెప్పిండు, ఒక ఎలక్షన్లలోనేమో తెలంగాణ అని అంటాడు, మళ్ళీ 2 నెలల తర్వాత ఇంకో జిహెచ్ఎంసీ ఎలక్షన్లనేమో ఏమంటాడు, ఆంధ్రోళ్ళ కాళ్ళకు అదేంది ముళ్ళు గుచ్చుకుంటే పంటితో వీక్తా అంటాడు. మళ్ళీ అదే కేసీఆర్ ఏం చేస్తాడు, మన అదేంది హుజురాబాద్ ఎలక్షన్లలో ఆడ ఏంది పైసలు వంచాలని చెప్పి ఫిక్స్ అయ్యి ఆ రకంగా ముందుకు మూవ్ అవుతారు. ఎక్కడెక్కడ ఏవేవైతే వాడాలో మొత్తం ఆయన అవన్నీ చేస్తాడు, గెలుచుకుంటూ వచ్చిండు. మొన్నేదో ఒక దాంట్లో ఓడిపోయిండు కాబట్టి ఒక కన్క్లూజన్కి వచ్చేసి కంప్లీట్లీ ప్రశాంత్ కిషోర్ ఇలా వస్తే ఇది మార్పు జరుగుతుంది, ఇది అవుతుంది అని అంటే, ప్రశాంత్ కిషోర్ కెన్ ఓన్లీ ప్రొవైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. డబ్బు ఉన్నవాడికి అండ్ గెలుస్తాడు అన్న ఛాన్స్ ఉన్నవాడికి మాత్రమే ఆయన ఇప్పటివరకు మీరు చూసుకుంటే గెలుస్తాడు అన్న ఛాన్స్ ఉన్న వాడి మీదనే పందెం కాసిండు, కానీ ఓడిపోతాడు వీడికి అసలు ఛాన్సే లేదు అనే ఎవరితోనన్నా పొత్తు పెట్టుకున్నాడా, పెట్టుకోలేడు. ఇప్పుడు ఈవెన్ కేసీఆర్ పరిస్థితి చూస్తే, కేసీఆర్ సరే అనుకుందాం తెలంగాణ రాజకీయ వ్యవస్థలో అపర మేధావి, ఆ మేధావికి తర్వాత ఆయన నెక్స్ట్ జనరేషన్ ఎట్లుండాలి, కొంచెం ఆ మేధావి యొక్క చెప్పిన దాన్ని ముందుకు తీసుకెళ్లేటట్టు ఉండాలి. కానీ అక్కడ పండిత పుత్ర పరమ సుంట ఏదో ఉంటుంది కదా, అట్లనే అనిపిస్తుంది నాకైతే ఇక్కడ. ఇప్పుడు ఇవాళ రేపు ఏమైపోయిందంటే, బాగా సంపన్నుల పిల్లలు ఇట్లా మేము కష్టపడి వచ్చినాం రా, అట్లా వచ్చినాం రా అని చెప్పి పిల్లలకు చెప్తే ఊకో 10 రూపాయలు వాడేసి పని వాడే చేస్తాడు అన్న యాటిట్యూడ్ అనేది ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో అంటే అట్లా బాగా ఉన్నోళ్ళ పిల్లలకు డెవలప్ అవుతుంది అనమాట. మేబీ అదే యాటిట్యూడ్ అయి ఉండొచ్చు. కేటీఆర్ చెప్పుండొచ్చు, ఊకో వానికి ఒక 500 1000 వాడేస్తే వాడు 500 1000 అంటే రూపాయలు అనుకోగలదు, కోట్లు. ప్రశాంత్ కిషోర్ తీసుకోవడం వెనకాల కేటీఆర్ హస్తం ఉందంటారా? చెప్పలేము. ఇప్పుడు ఆయనకు ఆయన ఎక్కడ తిరుగుతాడు, ఇంతమందిని ఏ రకంగా ఆర్గనైజ్ చేయగలుగుతాడు, సోషల్ మీడియాని ఏ రకంగా ఆర్గనైజ్ చేయగలుగుతాడు, స్ట్రాటజీస్ని ఏ రకంగా చేయగలుగుతాడు. ఇప్పుడు కేసీఆర్ లాంటోడు మోటోడు, కంప్యూటర్లు వీటి గురించి నాలెడ్జ్ అనేది ఉండదు. సో ఇక్కడ ఉన్న వాళ్ళకు ఇట్లున్నోడికి ఏ పైసలు పడేస్తే పని అయిపోతుంది కానీ యాటిట్యూడ్ ఉంటుంది. ఎందుకంటే బాగా ఉన్నోనికి పుట్టిన వాళ్ళు కదా వీళ్ళందరూ. సో వీళ్ళు ఏం చేస్తారు, 5దో 10దో వాడేద్దాం, ఎవరినో తెచ్చుకుందాం, వాడు పని చేసి పెడతాడు, తర్వాత మన దందా మనం చేసుకుందాం అన్నట్టుగానే ఈ రాజకీయాలను ముందుకు నడిపిస్తారు. సో అదే కోవలో ఈ ప్రశాంత్ కిషోర్ అనే టాపిక్, కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ని కలిసిండు అన్న టాపిక్ వచ్చి ఉండొచ్చు. సో ఇక్కడ ఏంది అని అంటే వెరీ సింపుల్. ఇప్పుడు మీరే చూడండి, బాగా డబ్బులు ఉన్న తల్లిదండ్రులకు ఉండే పిల్లలు, బాగా అధికారం ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఉండే పిల్లలు, అధికారం లేకుండా నార్మల్గా కింది నుండి పైకి వచ్చేటువంటి తల్లిదండ్రులకు ఉండే పిల్లల్లో ఆలోచన విధానంలో అయిండొచ్చు, లేకపోతే వాళ్ళు చేసేటువంటి పనులలో అయిండొచ్చు, చాలా రకాల తేడాలు ఉంటాయి. అందుకే ఊరికేనే అనలే పండిత పుత్ర పరమసుంట అని చెప్పేసి. సో ఎక్కడనో అది ఫెయిల్ అయింది కాబట్టి ఈరోజు ఇట్లాంటి వాళ్ళను తెచ్చుకుందాం అనుకుంటున్నారు. ఈవెన్ మీరు జగన్మోహన్ రెడ్డి గారిది చూడండి,
రాజశేఖర రెడ్డి ఆయన పాదయాత్ర చేసిండు, చాలా ఇదితోని గెలవాలి అని చెప్పేసి. అప్పుడు మరి రాజశేఖర రెడ్డి వెనకాల ఎవరు ఉండే స్ట్రాటజిస్టులు? మా అంటే ఆయన ఒక 4 టీం ఉండొచ్చు. ఇప్పుడు కేసీఆర్ వెనక ఎవరు ఉండే? మా అంటే 4 టీం ఉండొచ్చు. అంతకుముందు తమిళనాడు కూడా వర్క్ చేసిండు ఆయన. అంతకుముందు తమిళనాడుకి ఎవరు ఉండే? జయలలిత, ఆవిడకు 4-10 మందో టీం ఉండొచ్చు. సో ఈరోజు ఈ రాజకీయ పార్టీలన్నీ ఇట్లాంటి వాళ్ళ వెనకాల లైన్లు కడుతున్నాయి అంటే వాళ్ళ దగ్గర ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు. అది ఒక రకంగా చెప్పాలంటే ప్రశాంత్ కిషోర్ వస్తున్నాడు అని గర్వంగా చెప్పుకోవడం కంటే కూడా మీ దగ్గర ఇన్ని డబ్బులున్నా కూడా అట్లా ఆలోచించి తెలివి పెట్టేటోడు లేడు. కాబట్టి అది మీకు సిగ్గుచేటు, ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు అని చెప్పొచ్చు. ఎందుకు అంటే వెరీ సింపుల్. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లాంటోడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీకి అసోసియేట్ అయి ఉండనుకుందాం. ఆ పార్టీకి అసోసియేట్ అయిన తర్వాత ఆ పార్టీకి సంబంధించి ఈ పార్టీలు రేపు మాతో పొత్తు పెట్టుకున్నాయి, వీళ్ళకు మేము హెల్ప్ చేస్తాము అని ముందుకు వస్తే దెన్ వీ కుడ్ హ్యావ్ అప్రిషియేటెడ్ ద అటెంప్ట్స్ ఆఫ్ ప్రశాంత్ కిషోర్. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని కనుక గురించి మాట్లాడాలంటే 1,00,000 మంది యువతను రాజకీయాల్లోకి తెస్తా అని అన్నాడు. 1,00,000 మంది యువతను తెస్తా అంటున్నాడు. ఈరోజు దేశంలో ఎన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయండి? యువతకు ఎక్కువ శాతం టికెట్లు ఇచ్చిన రాజకీయ పార్టీలు. మన దేశంలో యావరేజ్ యూత్ ఏజ్, పాపులేషన్లో యావరేజ్ ఏజ్ ఇండియా ఏజ్ ఎంత అనుకుంటే యావరేజ్ అంటే యూత్ అదే పాపులేషన్ బట్టి కనుక చూస్తే 28 ఇయర్స్. అదే అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చున్న వాళ్ళ వయసు యావరేజ్ కనుక తీసుకుంటే 57 సంవత్సరాలు ఉంది. ఇక్కడ పాపులేషన్లో హైయెస్ట్ 28 ఇయర్స్ వాళ్ళు ఉంటే అక్కడ అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చున్న వాళ్ళు 57 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు చరిత్రలో ముందై ఉండొచ్చు, ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా యూత్కి ప్రాముఖ్యత కల్పించి వాళ్ళకి ఎక్కువ టికెట్లు ఇచ్చిన ఇది లేదు. సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ రీసెర్చ్ వాళ్ళు చేసుకుంటారు, ఎక్కడెక్కడ ఏమేమి న్యూ ట్రెండింగ్ థింగ్స్ ఉన్నాయో చూసుకుంటారు. అంటే ఇక్కడ ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ అవసరం ఇప్పుడు టీఆర్ఎస్కు కలగడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? అంటే గ్రౌండ్లో వీళ్ళ వ్యతిరేకత బలంగా ఉండడమా, ప్రజా వ్యతిరేకత బలంగా ఉండడం కారణం అనొచ్చా, లేకపోతే ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉండొచ్చా? ఇప్పుడే దానికి కన్క్లూజన్కి వస్తే ఇక్కడ 2 రకాల ఈక్వేషన్ ఉన్నాయి. ఒకటి టీఆర్ఎస్ పార్టీలో ప్రజా వ్యతిరేకత ఎక్కువ అవుతుంది ఒకటి, రెండోది ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, ఇంకొక వైపు బీజేపీ, ఈ 2 కూడా బలంగా పుంజుకుంటున్నాయి అనేటువంటి ఒక వాదన బలంగా వినపడుతుంది. సో ఆ విషయాలను తీసుకునే ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక వ్యూహకర్త మనకు అవసరం అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది టీఆర్ఎస్ పార్టీలో. దాన్ని ఏమంటారు మీరు? ఇక్కడ మీరు ఒకటి మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ ఏంది అని అంటే కొన్ని విషయాలు మనం కరాఖండిగా కనుక మాట్లాడుకుంటే ఈ రాజకీయ పార్టీలు, ఈ వ్యవస్థ మొత్తం ఒకటే. అది ఎలాగంటే ఇనీషియల్లీ మనము ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు జార్ఖండ్ నుండి 2 సార్లు ఎంపీ అయినటువంటి ఒక వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి రాజ్యసభకు పంపించిండు. అది ఎవరి రికమెండేషన్ ద్వారా ఆయనను ఎంపీ చేసిండు అని అంటే అంబానీ వచ్చి ఆయనను రిక్వెస్ట్ చేస్తే చేసిండు. ఇప్పుడు అంబానీ ఎవరు అంటే మోడీకి జాన్ జబ్బా. ఇక మోడీ విషయానికి వస్తే మన కేసీఆర్ పోతాడు, మోడీని ఒడగొడతా, తలకాయ దించుతా, అది చేస్తా ఇది చేస్తా అంటారు. మళ్ళీ లోపల ఇద్దరు ఒకటే. మళ్ళీ ఈయన ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడతాడు? ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీ అంటాడు. మళ్ళీ ఎంఐఎం వాళ్ళని ఎలక్షన్లు వచ్చినప్పుడు తిడతారు. ఆ తర్వాత ఈ ఎంఐఎం వాళ్ళు బీజేపీ వాళ్ళని తిడతారు, బీజేపీ వాళ్ళు ఎంఐఎం వాళ్ళని తిడతారు. ఇట్లా మీరు కనుక కరెక్ట్గా చూస్తే ప్రతి ఒక్కరు ఒకరికి రిలేటెడ్ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఈయన ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఏమో అటు అంబానీకి సంబంధించిన మనిషిని ఎంపీ చేస్తాడు, ఒక ఇండస్ట్రియలిస్ట్ని. అంబానీ ఎవరు అని అంటే మోడీకి క్లోజ్ పెట్, చాలా ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి క్లోజ్ రిలేషన్ మనకు తెలిసిందే. ఇప్పుడు మోడీది బీజేపీ వాళ్ళేమో ఈడ కేసీఆర్ మీద దుమ్మెత్తి పోస్తారు. కేసీఆర్ ఏం చేస్తాడు? మళ్ళీ పోయి జగన్మోహన్ రెడ్డిని రా బాబు అని చెప్పేసి ఈడ ఇనాగ్రేషన్లు అవుతుంటే ఈయన పిలుస్తాడు, ఆయననేమో ఈయన ప్రమాణ స్వీకారానికి పిలుస్తాడు. ఇవన్నీ కనుక చూసుకుంటే ఇప్పుడు ఈవెన్ వాళ్ళ షర్మిల వచ్చింది. ఆమె ఏమంటుంది? చూడండి ఇప్పుడు నేను కేసీఆర్ని ఒడగొట్టనీకైనా వచ్చిన అంటారు. ఇక్కడ ఇవన్నీ కనుక చూసుకుంటే వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్. ఒకడేమో హిందూ అని ఓట్ బ్యాంకు చీల్చుదాం అనుకుంటుంది తెలంగాణలో, ఇంకోడేమో క్రిస్టియన్ అని ఓట్ బ్యాంకు చీల్చడానికి ఇంకో కొత్త పార్టీ రెడీ అయింది, ఇంకొకరేమో ముస్లిం అని ఓట్ బ్యాంక్ ఆల్రెడీ చీలుస్తూనే ఉన్నారు.
ఇక మిగిలింది అరాకొర పార్టీలు. కాంగ్రెస్ కూడా అరాకొర పార్టీల లిస్టులో చేరిపోయింది. అండ్ ఇక టీఆర్ఎస్ ఆలోచన ఏంది అని అంటే ఈ సమయంలో ఇప్పుడు బేసిక్ ఏంది అని అంటే ప్రతిసారి ఇప్పుడు మీరు మొన్న ఈటెల రాజేందర్ గారి గెలుపు గురించి మాట్లాడితే దాన్ని బీజేపీ గెలుపు అని ఎవడు అన్నాడు? ఈటెల రాజేందర్ గెలుపు అనే అంటారు. బీజేపీ అనేది 10% అయితే ఈటెల రాజేందర్ 90% తన యొక్క క్యాండిడేచర్ని ప్రూవ్ చేసుకున్నాడు. అంతకుముందు రఘునందన్ రావు విషయంలో తీసుకున్నా కూడా బీజేపీ రోల్ 10% అనే చెప్పొచ్చు. అంతకుముందు ఇక ఈ ఎలక్షన్స్ అన్నీ కనుక చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ గొప్పతనం వల్లనే వాళ్ళు గెలిచారు, కానీ అవుట్ రైట్లీ బీజేపీ వల్ల గెలిచడానికి లేదు. సో మొన్న తగిలినటువంటి దెబ్బ ఏదైతే ఉందో టీఆర్ఎస్కి, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకోటి క్లియర్లీ అర్థమైపోయింది. ఇప్పుడు ఏంది అని అంటే ఆయన చాతగాని పరిస్థితికి చేరుకున్నాడు. రేపో మాపో ఇక పగ్గాలు అనేటివి ఏదో పాయింట్ ఆఫ్ టైంలో అప్పజెప్పాలి. అది ఎంతటి పెద్దోడైనా కానివ్వండి, ఒక టైం అయిపోయింది అని అంటే కథం పక్కకు జరగాల్సిందే. సో ఇట్లాంటి క్రమంలో ఆయనకు అర్థమైపోయింది ఆయన తర్వాత ఉన్నవాళ్ళు ఆయనంత అపర మేధావులు కాదు అని చెప్పేసి, లేదంటే మరి ఇక ఆయనకున్న అలవాట్ల రీత్యా కొంచెం బుద్ధి మందగించిందో ఏమో అని కూడా మనకు తెలియదు. సో ఆ రకంగా పోయి ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తిని కనుక కలిపితే ఇక్కడ తెలంగాణలో ఏదో ఒకటి పాజిటివ్గా జరగవచ్చు అని అనుకుంటున్నాడు ఆయన. సో ఈ రకంగా చూసుకుంటే కనుక వెరీ సింపుల్, వాళ్ళు భయపడ్డారు అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళ చాతగానితనాన్ని వ్యక్తం చేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు మాకు కూడా ఓకే టీఆర్ఎస్ అంటే ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉండే, సొంత నిర్ణయాలు తీసుకునే పార్టీ, ఆ కెపాసిటీ ఉన్న పార్టీ, సొంత బుర్ర పెట్టే పార్టీ అని అనుకుంటుండే. ఇప్పుడు వాళ్ళు కూడా ఈ బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ వీళ్ళ కోవలోనే అడుగు ముందుకేసారు. సో ఇక్కడి నుండి ఇది వెరీ 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 క్లియర్ ఏంది అని అంటే వీళ్ళకు కూడా చేత కాదు. అంటే ఇక్కడ మనకు మేజర్గా ప్రశాంత్ కిషోర్ ఒక ఎన్నికల వ్యూహకర్తగా దేశంలోనే పేరున్నది. అదేవిధంగా కేసీఆర్కు కూడా ఎన్నికల వ్యూహకర్తగా ఒక మంచి పేరుంది. ఎందుకంటే కేసీఆర్ ప్రగతి భవన్ కావచ్చు, లేదంటే తన ఫామ్ హౌస్లో కూర్చొని తన సమగ్ర సర్వే రిపోర్ట్ దాన్ని దగ్గర పెట్టుకొని రూట్ లెవెల్లో ఒక బూత్లో 750 ఓట్ల బూత్లో కూడా క్యాస్ట్ ఈక్వేషన్ అంటే ఏదైతే పోల్ మేనేజ్మెంట్ ఏదో క్యాస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, లేదంటే డిఫరెంట్ సెక్టర్స్ ఆఫ్ పీపుల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇలా అనేక రకాల మేనేజ్మెంట్ చేయడంలో కేసీఆర్ సిద్ధహస్తుడు. అవును, కులాల పరంగా తీసుకున్నా, ఆర్థిక పరంగా తీసుకున్నా, ఇటు జనాభా పరంగా తీసుకున్నా, అటు ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ పరంగా తీసుకున్నా కానీ కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెట్టి చాలా ఎన్నికల్లో కూడా గెలిపించాడు. గతంలో మనం నాగార్జున సార్ ఉప ఎన్నిక తీసుకున్నా అదే జరిగింది. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు ఆమె గెలుస్తుంది, ఆ కొత్త అభ్యర్థిని తీసుకొచ్చేసి ఆమె ఇమేజ్కి ఒక రకమైనటువంటి పీవీ నరసింహన్ ఇమేజ్ పెట్టి గెలిపించడం అనేది కూడా చాలా రకాల కేసీఆర్ అసలు ఎన్నికల ఈ వ్యూహాలు ఎట్లా తీసుకుంటాడు అనేది చాలామంది మేధావుల బుర్రలు కూడా అర్థం కాలే. అయితే ఇప్పుడు ఈ రెండు బుర్రలు ఏవైతే ఇటు ఈ వ్యూహకర్త ఇటు ఈ వ్యూహకర్త మధ్య సమన్వయం కుదిరే అవకాశం ఉంటుందా? వీళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఒకటైతే వాస్తవం ఏంటంటే ఈరోజు రాజకీయాలు అనేటివి డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి, చాలా మటుకు డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. ఈవెన్ ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడాలంటే ఆయనను ఇట్లనే ఒక ప్రశ్న అడిగితే ఆయన క్లియర్లీ చెప్పిండు అనమాట. ఏంది అని అంటే 80 కోట్ల పైబడ్డ జనాభా, అంటే 80 కోట్ల జనాభా భారతదేశంలో రోజుకి కనీసం 100 రూపాయలు కూడా సంపాదించేటువంటి పరిస్థితిలో లేరు. కాబట్టి ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు డబ్బు తీసుకొని ఓటేయడం అనేది తప్పు అనే అధికారం నీకు నాకు లేదు అని చెప్పేసి సామాన్యులు ఎవరైతే జనాలు డబ్బులు తీసుకొని ఓట్లేస్తారు, లేకపోతే ఫ్రీగా ఇచ్చే పథకాల గురించి ఆశపడి ఓటేస్తారు, వాళ్ళకు కొంచెం కూడా తెలివి లేదనేటువంటి వాళ్ళ గురించి ఆయన వాళ్ళకు చెప్పినటువంటి సమాధానం అనమాట ఇది ప్రశాంత్ కిషోర్. సో ఇటువైపు ప్రశాంత్ కిషోర్ ఆలోచన క్లియర్గా ఉంది. ఇప్పుడు కేసీఆర్ విషయానికి వస్తే ఇప్పుడు మీరు అన్నారు ఏమున్నది, ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎంపీలు, ఎవరైనా కానీ ఇంతమంది ఒక వ్యవస్థ మీద పనిచేస్తున్నప్పుడు అపోజిషన్ చేతగాని ఓడ్లాగా ఉన్నప్పుడు ఆడ గాడిద నిలబెట్టినా గెలుస్తుంది. అది మీరు అన్నట్టుగా వాళ్ళ కుటుంబీకులో వీళ్ళ కుటుంబీకులు అని కాకుండా అంత డబ్బు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక వ్యక్తి వెనకాల ఉన్నది అంటే గార్డెన్ నిలబెట్టినా గెలుస్తుంది. ఎందుకంటే మన ప్రజాస్వామ్యం ఆ రకంగా ఉంది. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో చెప్పుకుంటే సిగ్గుపోతుంది, కానీ టీచర్లు కూడా డబ్బులు తీసుకొని ఓట్లేసారు. కాబట్టి ఇంత దౌర్భాగ్యమైన స్థితికి మనం వచ్చినాం. ఇక్కడ రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి మన దౌర్భాగ్యము, రెండోది వాళ్ళు డబ్బులు తీసుకొని ఓట్లు ఎందుకు వేసారు అని అంటే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతుందో
భారతదేశంలో 80 కోట్ల జనాభా రోజుకి కనీసం 100 రూపాయలు కూడా సంపాదిస్తలేరు అన్న స్టేట్మెంట్ ఏదైతుందో వీటి నుండి మనం ఒక ఇన్ఫ్లుయెన్స్ అయితే డ్రా చేసుకోవచ్చు. డబ్బు అనేది అవసరము. ఆ కరోనా పరిస్థితుల తర్వాత ఎవరి దగ్గర డబ్బులు లేవు, వచ్చినవి తీసుకున్నారు, ఓట్లు గుద్దారు, అయిపోయింది. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఆ ఎలక్షన్స్కి. అయితే ఇక్కడ మీరు చెప్పిన దాని ప్రకారము కేసీఆర్ మేధావే, ఈయన మేధావే, ఈ ఇద్దరు మేధావులు కలుస్తున్నారు అని అంటే దాన్ని మనము ఇద్దరి మధ్యలో సమన్వయం కుదురుతుందా లేదా అనేది పక్కన పెడితే ఒకటి వెరీ క్లియర్గా ఉంది. ఏంది అని అంటే ఈయన ఇంతకుముందు అటు జగన్మోహన్ రెడ్డికి వర్క్ చేసిండు. ఆయననేమో నాకు వస్తుంది, చెల్లొస్తుంది పార్టీ అదేంది తెలంగాణలకు అని అన్నాడు. తర్వాత నాకు ఆయనకు సంబంధం లేదని చెప్పేసి ఈమె పోయి ఆయనను తిడుతుంది, ఇటు వచ్చి కేసీఆర్ని తిడుతుంది. వీళ్ళిద్దరేమో ఒకరినొకరు ఇనాగ్రేషన్లకు పిలుచుకుంటారు. తర్వాత ఆమెనేమో ఇక కంప్లీట్లీ ఎక్కడెక్కడనైతే మత ప్రాతిపదికగానే పోతున్నారని చెప్పొచ్చు. ఎక్కడెక్కడనైతే మీరు చూస్తారు ఆమె నిరాహార దీక్షలో కూర్చుంటుందో అక్కడ ఐదర్ ఒక చర్చ్ ఇన్వాల్వ్మెంట్ అని ఉంటుంది, లేకపోతే రెండోది గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు నేను మనలాంటి కామన్ మ్యాన్ పోయి ఇక్కడ ధర్నా చేస్తా, ఆ నిరాహార దీక్ష చేస్తా, ఈ నిరాహార దీక్ష చేస్తా అంటే పోలీసుల నుండి ఎంత ప్రెషర్ ఫేస్ చేయాల్సి ఉంటుందో మీరు ఊహించగలరు. అదే మరి షర్మిల మీద ఎందుకు పడతలేరు? మరి షర్మిల కూర్చుంది అని అంటే ఆ ఛానల్ అన్నీ వచ్చి కవర్ చేస్తాయి. మరి ఇప్పుడు ఇది ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే రేపటి రోజున ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్స్ కనుక వస్తే షర్మిల పార్టీ అక్కడ కనుక నిలబడితే ఆవిడ ఖచ్చితంగా క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ చీల్చుదామని చూస్తుంది. ముస్లిం ఓట్ బ్యాంక్ చీల్చడానికే ఇటు ఎంఐఎంతో దోస్తీ ఆల్రెడీ ఉన్నది. అండ్ ఇప్పుడు హిందూ ఓట్ బ్యాంక్ అంటే బీజేపీ వాళ్ళు ప్రచారం చేసేది అదే. సో ఇక్కడ 3 ఓట్ బ్యాంకులు చీలిన తర్వాత మిగిలే ఓట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో అది సాలిడ్గా టీఆర్ఎస్ది వాళ్ళకే పడుతుంది అనే ఆలోచన. సో వీటన్నిటి వల్ల నష్టపోయేది ఎవరు అని అంటే విచ్ఛిన్నమైపోతున్నటువంటి అపోజిషన్. ఈరోజు ఈ పరిస్థితికి ఇవి రావడానికి ఒక కారణం ఏంది అని అంటే ఇప్పుడు మీరు చూడండి, కాంగ్రెస్ లాంటి పార్టీ ఉంది, అందులో క్రెడిబిలిటీ ఉన్న లీడర్స్ ఎవరు లేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉదాహరణకు తీసుకున్నా కూడా ఓటుకో నోటు కేసులో పట్టుబడ్డ దొంగ అని ఆయన మీద ముద్ర ఉన్నది. అది అందరు లైవ్గా చూసారు కూడా. ఇప్పుడు షర్మిల విషయానికి వస్తే ఆవిడేంది రాజశేఖర్ రెడ్డి, ఆవిడ పక్క రాష్ట్రము, ఆవిడ ఇక్కడ ఎందుకు వస్తుంది అని రకరకాల సందేహాలు ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళందరూ ఉదాహరణ ఎందుకు చెప్పిందంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లాంటి వాడు ఇంతకుముందు ఒక ఎన్నికల్లో ఏం చేసిండంటే అపోజిషన్లో ఉన్న వాళ్ళందరినీ కలిపేసి ఇక ఒక సైడ్ సింగిల్ సైడ్గా బీహార్లో గెలిచే విధంగా ప్లాన్ చేసాడు అనమాట. సో ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడంటే స్ట్రాటజికల్లీ అటు జగన్మోహన్ రెడ్డి నుండి ఉన్న లీడ్ అయి ఉండొచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ అయి ఉండొచ్చు. దీని నుండి వెరీ క్లియర్గా ఒకటి అర్థమైపోతుంది. అది ఏంటి అని అంటే దిస్ పర్సన్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ ల్యాండ్ ఓన్లీ విత్ ద రిలేషన్ విచ్ ఈజ్ హ్యావింగ్ విత్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అండ్ ఇప్పుడు కేసీఆర్ ఇక ఆబ్వియస్లీ ఏమవుతుంది అని అంటే 24 గంటలు ఫామ్ హౌస్లోనే కూర్చుంటాను, 24 గంటలు పబ్లిక్ యాక్సెసిబుల్గా ఉండను, నేను నా దగ్గరికి ఓడొస్తే వాడికి హెల్ప్ చేస్తాను అంటే ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. సో ఆయన టైం అనేది అయిపోయింది కాబట్టి ఆయనకి ఇంకొకరి సహాయం అనేది కావాలి అన్న ఆలోచనతో ఆయన వీళ్ళందరి దర్వాజాలు కొడుతున్నాడు. అదే క్రమంలో ప్రశాంత్ కిషోర్ని కూడా కలిసిండు. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే శుభ సూచకం అని చెప్పొచ్చు. అండ్ ప్రశాంత్ కిషోర్ ఏం అపర మేధావి అని మేము ఒప్పుకోం. అయితే ఇక్కడ క్లియర్గా మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఎక్కడ ప్రచారం అంటే వ్యూహకర్తగా పనిచేస్తాడో ఆ రాష్ట్రంలో ఆ ఎలక్షన్స్ అనేవి కాస్ట్లీ అయిపోతాయి, అంటే కమర్షియలైజ్ అయిపోతాయి అనేటువంటి ఒక వాదన ఉన్నది. గతంలో పశ్చిమ బెంగాల్లో అసలు కమర్షియల్ పాలిటిక్స్ లేవు. ప్రస్తుతం అక్కడ అట్లా తయారైపోయి మన ఎన్నికల్లో మమతా బెనర్జీ విషయంలో మనం చూసినాం, తమిళనాడులో చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో అంటే కొంత కమర్షియలైజేషన్ ఉండే, కానీ ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత ఇంకా భారీ ఎత్తున పెరిగినాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా కొంత కమర్షియలైజేషన్ ఉన్నది. మొన్న హుజరాబాద్ ఎన్నిక మనం తీసుకున్నట్లు ఎంత కమర్షియల్ ఎలక్షన్ జరిగినా చూసినాం. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వస్తే ఇంకా విపరీతమైనటువంటి ఈ కమర్షియలైజేషన్ పాలిటిక్స్ మళ్ళా వస్తాయేమో అనే ఒక భయం చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనిపై మీ స్పందన ఏంటి అసలు? ఇప్పుడు ఇక్కడ ఒకటి ఏంది అని అంటే మీరు అన్నది 100% నిజం. అది ఎందుకు అని అంటే ఇప్పుడు వాళ్ళ మార్కెట్లో ఒక కాంపిటీషన్ పెరిగిపోతుంది. ఎట్లా అంటే ప్రశాంత్ కిషోర్ ఇట్లా వాళ్ళ టీంలో వర్క్ చేస్తే 8,000 ఇస్తున్నాడంట. ప్రశాంత్ కిషోర్ ఎవరికి వర్క్ చేస్తున్నాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు కేసీఆర్కి వర్క్ చేస్తున్నా అనుకుందాం. ఆపోజిట్ సైడ్ ఇప్పుడు నెక్స్ట్ ఇక కాంగ్రెస్, బీజేపీయో, టీఆర్ఎస్ ఎవరైతే డబ్బులు పెట్టి గెలుద్దాం అనుకున్న ఆలోచనలు ఉండే పార్టీలు ఉంటాయి కదా, అరే వాడు 10,000 ఇస్తున్నప్పుడు మనం ఒక 12,000 నుంచి ఒకరిని పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏమైపోతుంది అంటే వీడు ఒక 10 మంది డిజిటల్ మీడియా మీద పెడితే వాడు ఇంకో 15 మందిని డిజిటల్ మీడియా పెడతాడు, వాడు 15 మందిని పెడితే వీడు 20 మందిని పెడతాడు. సో ఈ కాంపిటీషన్లో ఆబ్వియస్లీ ఖర్చు అనేది ఎక్కువైపోతుంది.
అండ్ దాంతోపాటు ప్రొఫెషనల్లీ ఇది ఇలా ఉండాలి, ఆ ప్రొఫెషనల్ క్వాలిటీ అనేది రావాలి అంటే ఇంత ఖర్చు అవుతుందని వీళ్ళు ముందే డిసైడ్ చేసి చెప్పేస్తారు. సో వీళ్ళ ప్రొఫెషనలిజంని బీట్ చేయడానికి వీడు ఇంకొకటి చేస్తారు. సో ఈ రకంగా పబ్లిక్ మైండ్ని ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, పబ్లిక్ ఏం ఆలోచిస్తున్నారు, పబ్లిక్కి ఏది ఫ్రీగా ఇస్తా అంటే ఓట్లు వేస్తారు, వీళ్ళు సర్వే చేస్తారు. ఉదాహరణకు నేను కూడా పంజాబ్ ఎలక్షన్స్లో కొంతమంది గురించి వర్క్ చేస్తుండే. లాస్ట్ ఈ అమరేందర్ సింగ్ ఎలక్షన్స్ అయినప్పుడు, గెలిచిన ఎలక్షన్స్ అయినప్పుడు. సో అక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రశాంత్ కిషోర్ టీం ఏం చేస్తుందంటే, మీ అందరికి ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పేసి టెంపరీలీ రిక్రూట్ చేసుకుంటున్నాము, మీరు మంచిగా వర్క్ చేస్తే పర్మనెంట్గా రిక్రూట్ చేసుకుంటున్నామని ఒకటి గాలి వాడుతూ వదులుతారు. అందరు వచ్చి యూత్ ఆ నియోజకవర్గాలలో ఉన్న వాళ్ళు అందరూ వస్తారు, జాయిన్ అవుతారు. వాళ్ళకి జీతం 7,000, 8,000, 10,000 ఎంతనో డిసైడ్ చేస్తారు. అట్లా డిసైడ్ చేసిన తర్వాత వీళ్ళ పని ఏంది అని అంటే, ప్రతి ఇంటికి తిరగాలి, ప్రతి ఒక్క ఓటర్ని టచ్ చేయాలి, వాళ్ళ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. రెండోది ఏంటి అని అంటే, ఇది ఇంకో ప్రచారం చేశారు, ఏది మన పంజాబ్ ఎలక్షన్స్లలో, రేపు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కనుక వస్తే మీకు ఉద్యోగాలు ఇస్తాం, సో ఇప్పుడే అప్లై చేసుకోండి అని చెప్పేసి కొన్ని ఫామ్స్ సర్క్యులేట్ చేశారు అనమాట. సో నిరుద్యోగులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏముంటారు, ఇవన్నీ డీటెయిల్స్ నింపి, అరే ఇప్పుడే అంటున్నారు రేపు ఒకవేళ గెలిస్తే అమరేందర్ సింగ్ ఉద్యోగాలు ఇస్తాడు అన్న ఉద్దేశంతో అందరూ ఫామ్స్ నింపించారు. కట్టలు ఫామ్స్ నా కళ్ళతో చూసిన. వాటన్నిటిని డేటా ఎంటర్ చేసుకుంటారు, డేటా ఆపరేటర్లకు ఇచ్చేస్తారు, అంటే వాళ్ళు కూడా యూతే ఉంటారు. ఆ తర్వాత ఆ డేటాని బేస్ చేసుకొని వీళ్ళు ఎలక్షన్స్కి ముందుకు పోతుంటారు అనమాట. సో ఒక గాలివారు వదులుతారు, మీకు ఉద్యోగాలు వస్తాయి. గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత చేయొచ్చు కదా పని, లేదు, గవర్నమెంట్కి రాకముందు ఇప్పుడే మీరు అప్లై చేసుకుంటే అప్పుడు మీకు ఉద్యోగాలు వస్తారని చెప్పేసి ఈ రకమైనటువంటి వార్తలు ఇట్లాంటివి వదిలి పబ్లిక్ దగ్గర నుండి డేటా సేకరించడంలో ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు చాలా ఆరితేరు ఉన్నారు. సో ఆ రకంగా కనుక చూసుకుంటే ఈరోజు వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్. ఇప్పుడు కేసీఆర్ అయి ఉండొచ్చు, లేకపోతే ప్రశాంత్ కిషోర్ అయి ఉండొచ్చు. వీళ్ళిద్దరూ ఇప్పుడు ఆయన ఏంది అని అంటే, ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్ బ్రోకర్ అని కూడా అంటారు చాలామంది. ఎందుకు అని అంటే, డబ్బులు ఇస్తే పని చేసి పెడతాడు. ఇప్పుడు ఒక ఇల్లు కిరాయికి తీసుకోవాలనుకుంటున్నాం అనుకోండి, హైదరాబాద్ లేకపోతే ఏదైనా మెట్రోపాలిటన్ సిటీలో, మనకు డైరెక్ట్గా దొరకవు. ఓ బ్రోకర్ దగ్గరకు పోయి, చూడు బాబు నీకు 50% కమిషన్ ఇస్తాను, నాకు ఇల్లు వెతికి పెట్టంటే వెతికి పెట్టిస్తాడు. అదే క్రమంలో ప్రశాంత్ కిషోర్ కూడా ఉన్నాడు. చూడు బాబు నీకు ఒక ఇన్ని కోట్లు అన్ని కోట్లు ఇస్తాము, నన్ను గెలిచేటట్టు చేసి పెట్టు అంటే చేస్తాడు. బయటికి మాత్రం అన్ని నీతి వాక్యాలే, నాకు ఇష్టం అనిపించినోడికి నేను చేస్తా, ఇష్టం అనిపించినోడు కాదు, ఎక్కడనైతే గెలుస్తాడో అన్న నమ్మకం ఉంటుందో వాడి మీదనే చేయి పెడతాడు ఆయన. ఓడిపోతాడన్న నమ్మకం ఉన్నోడి మీద పెట్టాడు. అటు ఇటు చేసుకొని రాజకీయంగా ఆడ బీఆర్లో ఒక పొలిటికల్ పార్టీలో చిన్నగా సెట్ అయ్యి ఆడికేం చేదో ఆపరేషన్ చేద్దామని ఆయన ఆలోచనలు ఉన్నాయి. బట్ వాస్తవానికి గనక వస్తే ఏంది అని అంటే, ఈరోజు కేసీఆర్ అయి ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి అయి ఉండొచ్చు, లేకపోతే కాంగ్రెస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఈ బీజేపీ మన నరేంద్ర మోదీ అయి ఉండొచ్చు, వీళ్ళందరి పొలిటికల్ పార్టీస్కి ఒక ప్రాపర్ టీము, ఒక ప్రాపర్ స్ట్రాటజీ డిజైన్ చేసేటువంటి పొలిటికల్ అఫైర్స్కి సంబంధించి డెసిషన్స్ తీసుకునే అడ్వైజరీ బాడీలు సరిగ్గా లేవు. కాబట్టి ఇట్లాంటి రోజు వీళ్ళని పూటకూళ్ళు అని కూడా అనొచ్చు, పూటకో జాలు ఉంటారు, ఇట్లాంటి వాళ్ళు అవసరం పడుతుంది. సో చివరగా ప్రశాంత్ కిషోర్ తోటి కేసీఆర్కు టీఆర్ఎస్ పార్టీకి లాభమా, లేదంటే ప్రశాంత్ కిషోర్కి లాభమా? ప్రశాంత్ కిషోర్కి లాభం అంటే ఆబ్వియస్లీ ప్రశాంత్ కిషోర్కి అయితే లాభం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఏది ఆడ ఫ్రీగానైతే చేయడు. ఫ్రీగా చేస్తా అంటే ఆయనకు వర్కౌట్ కాదు. ఇక ప్రశాంత్ కిషోర్ లాభం ప్రశాంత్ కిషోర్. వ్యూహాలు పనికొస్తాయి తెలంగాణలో? వ్యూహాలు పనికొస్తాయంటే డేటా ఏ రకంగా పుల్ చేయాలి అంటే వీళ్ళ కేసీఆర్ దగ్గర సమగ్ర కుటుంబ సర్వే డేటా కంప్లీట్గా ఉంది. ఇక్కడ కనీసం ఆర్టీఎల్ఏషన్ ఇవ్వట్లేదు, అది కేసీఆర్ దగ్గర భద్రంగా ఉన్నది. ఆ డేటా తోటి ప్రశాంత్ కిషోర్ వర్క్ చేయగలుగుతాడా, ఆ వ్యూహాలు పదం పెట్టగలుగుతాడా? ఆ డేటాతోని కేసీఆర్ వర్క్ చేసుకుంటాడు. ఇక్కడ అవసరం ఏందా మరి? ప్రశాంత్ కిషోర్ అదే చెప్తున్నాను కదా ఇందాక, ఒక ఎలక్షన్లో అపోజిషన్ అంతా యునైట్ చేసేసిండు, వాళ్ళు అపోజిషన్ గెలిచే విధంగా చేసిండు. అదే క్రమంలో ఇక్కడ కూడా ఆపరేట్ చేద్దామని చూస్తున్నాను కూడా మనం అనుకోవచ్చు. ఏంది అని అంటే, అపోజిషన్ మొత్తం డివైడ్ చేయడానికి ప్రశాంత్ థర్డ్ ఫ్రంట్ ఏమన్నా ఈ కేసీఆర్ భేటీ అనేది ఇటు వ్యూహాల పక్కన పెడితే, అంటే ఆయన ఎన్నికల వ్యూహకర్త పక్కన పెడితే, దేశంలో ఒక థర్డ్ ఫ్రంట్ వ్యూహం అనేది కూడా మళ్ళీ ఒక తెర మీదకి వస్తుంది. దానికి ప్రశాంత్ కిషోర్ కొంత వారధిలా వ్యవహరిస్తున్నాడు అని అనుకోవచ్చా? మేబీ. ఎందుకు అంటే ఆయన వేస్తున్న అడుగులు కనుక చూస్తే, 1,00,000 మంది యూత్ని రాజకీయాల్లోకి తెస్తా, 45 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళని అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చునేటట్టుగా చేస్తాను, ఇవన్నీ ఏంటంటే మోరార్లెస్ మేము ప్రపోజ్ చేసిన వాటికి అనుగుణంగానే ఉన్నాయి. సో వీటన్నిటిని కనుక పరిశీలిస్తే వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, ఆయన దేశ రాజకీయాల్లో ఆరితేరు ఉన్నాడు.
ఈయన కూడా సార్ పోయి నేను కూడా అది చేస్తా ఇది చేస్తా అంటున్నాడు. ఈయన కుర్చీ ఇంపార్టెంట్, ఆయన డబ్బులు, ఆయన రాజకీయ మనుగడ ఆయనకి ఇంపార్టెంట్. సో ఈ విధంగా చూస్తే ఇద్దరూ ఒకరికొకరు లాభం కలుగుతుంది అని చెప్పేసి ముందుకు పోదాం అనుకుంటున్నారు. కానీ బట్ ఐ డోంట్ థింక్ దిస్ ఈజ్ గోయింగ్ టు వర్క్అవుట్. ఆ రిలేషన్ అంత వర్కౌట్ అవుతుందని అనుకోవట్లేదు. ఎందుకంటే తెలంగాణలో టీఆర్ఎస్ లాంటి పార్టీ పైన ప్రజా వ్యతిరేకత చాలా ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో యువతకు అసలు ఏ రకమైనటువంటి ప్రశ్నించే ఇది లేకుండా చేస్తున్నారు. ఉదాహరణకు కనుక చూస్తే ఉస్మానియా యూనివర్సిటీ గేట్లు బంద్ చేశారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్ని రోజులు ఉద్యమం జరిగింది, ఉద్యమకారుల పార్టీ అని చెప్పి టీఆర్ఎస్ పేరు తెచ్చుకున్నది. అటువంటి పార్టీ యొక్క ఆదేశాల మేరకే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ గేట్లు బంద్ అవుతున్నాయి. ఎందుకు అని అంటే వెరీ సింపుల్, అక్కడ ఒక కొత్త రాజకీయ శక్తి పుడితే మొత్తం స్టేట్లో ఉన్నటువంటి కేసీఆర్ పీఠాన్ని కూడా ఎత్తిపాడేసేటువంటి ఒక ప్రత్యామ్నాయం తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కానివద్దు అని చెప్పేసి ఈరోజు ఈ కేసీఆర్ అయ్యుండొచ్చు వీళ్ళందరూ కుట్ర పన్నుతున్నారని క్లియర్గా చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, ఫ్యూచర్ యూత్దే. అది ప్రశాంత్ కిషోర్ కూడా కన్ఫర్మ్ చేసిండు ఆయన యూత్ ఇన్ పాలిటిక్స్ అన్న ఒక ప్లాట్ఫామ్ ద్వారా. కాబట్టి వీటన్నిటిని కనుక పరిగణలోకి తీసుకుంటే ఈరోజు యువత రాజకీయాల్లోకి రావడం అనేది ఫ్యూచర్లో ఖచ్చితంగా జరగబోతుంది. దాని ద్వారా మాత్రమే మనం కోరుకునేటువంటి మార్పు రాజకీయాల్లో చూడగలుగుతాం. అండ్ ఫైనలీ ఒక విషయం ఏం చెప్తున్నానంటే, కేసీఆర్ అయినా ఎవరైనా కానీ వాళ్ళ టైం అయిపోయింది అని చెప్పి రియలైజ్ అయ్యారు. కాబట్టి ఇక్కడ వాళ్ళ గడపలు వీళ్ళ గడపలు తొక్కుతున్నారు, ఇది ఫర్ షూర్. అండ్ ఈవెన్ ఇప్పుడు మనము లాస్ట్కి మొన్న కనుక చూసుకుంటే ఇప్పుడు ఏంది ఏ రకంగా దొక్కుతున్నారంటే, ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఉండే, ఆయన మీద మొన్నటి వరకు ఒక యాజ్ ఎ జర్నలిస్ట్ ఎప్పటికో గౌరవం అనేది ఉంటుంది. బట్ రాజకీయాల విషయానికి వచ్చేసరికి ఆయన కూడా ఇప్పుడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు. అది పుచ్చుకున్నాకనే బయటకు వస్తారంటారు. కానీ బట్ ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే ఇంకా జ్యుడిషియలీ సిస్టమ్ అనేది బతికి ఉన్నది. ఎందుకంటే మన ఎన్వి రమణ గారు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఈ మధ్య చూస్తుంటే ఆయన చేస్తున్నటువంటి కమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్ని ఉద్దేశించి అండ్ ప్రజాస్వామ్యాన్ని ఉద్దేశించి ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవస్థ నడుచుకోవాలన్న విధంగానే ఉన్నాయి. కాబట్టి ఎక్కడో ఒక చోట ఇట్లాంటివి డౌన్ అవుతుందంటే వ్యవస్థలో ఎక్కడో ఒక చోట దాన్ని లేపేవారు, అది సమయానికి అనుగుణంగా పుడతారు. ఇది చరిత్రలో కూడా ఇంతకుముందు జరిగింది, ఇక ఫ్యూచర్లో కూడా జరుగుతుంది. సో ఎంతమంది ప్రశాంత్ కిషోర్లు కేసీఆర్లు కలిసి జట్టు కట్టినా ఇక్కడ వాళ్ళు తెలంగాణలో మాత్రము జరిగేదాన్ని ఎవరు ఆపలేరు. థ్యాంక్ యూ క్రాంతి గారు. మీ ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు పైన మీరు చాలా పెద్ద వివరణ ఇవ్వడం జరిగింది. కాలేజీ టీ తరపున మీకు ధన్యవాదాలు. ఇవి ప్రశాంత్ కిషోర్ సంబంధించిన తెలంగాణలో ఎంటర్ కాబోతున్నాడు అనేటువంటి ఒక సమాచారంతో ఈ డిస్కషన్ అనేది చర్చ అనేది జరిగింది. చూడాలి మరి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు తెలంగాణలో పనిచేస్తాయా, లేదంటే టీఆర్ఎస్ పార్టీ కావచ్చు కేసీఆర్కు ఇవి మరి వ్యతిరేకంగా పనిచేస్తాయా అనే విషయాలు మరి మనకు భవిష్యత్తు తెలియదు. సో అప్పటి వరకు మనం వేచి చూస్తూనే ఉండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.